హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఏంటి దొండి లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది మీకు ఒకసారి చూపిద్దామని. దొండి మాకు ఇక్కడ ఇలా కిచెన్లో ఇలా విండో ఉంటుంది. చూపించాను కదా నిన్న మా మొక్కలు, అవి కనిపిస్తుంటాయి. అవి చూస్తూ చక్కగా వంట చేసుకుంటాను నేను. దొండి ఫస్ట్ వంట స్టార్ట్ చేసే ముందు రెండు బియ్యం కడిగి నానబెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇదండి వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ తీసుకొని ఇదండి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను. దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తాను అలాగా. నెక్స్ట్ పప్పు చూడండి, పప్పు కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే పప్పు బియ్యము బాగుంటాయండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. బియ్యం కూడా పలుకులుగా లేకుండా బాగుంటుంది. ఇదండి చూడండి, దీంట్లో వాటర్ పోసి నానబెట్టుకుంటాను. తర్వాత ఇవన్నీ కట్ చేసుకునేసరికి అవి నానిపోతాయి. చూపిస్తాను మీకు. ఇదండి ఫస్ట్ వంట చేసే ముందు ఇలా బిందె నిండా వాటర్ పక్కన పెట్టుకుంటాను అనమాట, మనకు వంటకి యూజ్ చేసుకోవడానికి. తర్వాత ఇలా ఒక చిన్న బాస్కెట్, పాతది ఏదైనా బాస్కెట్ పెట్టుకుంటాను. చెత్త అదంతా దీంట్లో కలెక్ట్ చేసుకొని తర్వాత బయట డస్ట్బిన్లో వేస్తాను. ఇదండి ఫస్ట్ పప్పు నానబెట్టేసుకుందాం. పప్పు బియ్యం కొంచెం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినప్పుడు మీకు టేస్ట్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి కూడా కట్ చేస్తాను. కట్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. కూడా పప్పుకి మినప్పప్పు పచ్చడి చేద్దాం అనుకున్నాను. దానికి రెండింటికి కావాల్సిన చింతపండు పెట్టేసుకున్నాను. ఇదండి ఫస్ట్ పప్పుకి కావాల్సిన టొమాటోలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. ఒక 5 to 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇవి పెద్ద కారం లేవండి, అందుకే కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఇందాక మనం పెట్టుకున్నాం కదా కందిపప్పు, ఆ కుక్కర్లో వేసేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. మీద పెట్టేశాను. ఇప్పుడు దొండకాయలు కట్ చేసి పెట్టుకుందాము. ఇవి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను అండి. మీరు కావాలంటే ఇలా చక్రాల్లాగైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇదండి మా పోపులు పెట్టి చూపిస్తున్నాను జస్ట్ అలా. నెక్స్ట్ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొంచెం చిటపటమన్నాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే శనగపప్పు, మినపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. తర్వాత దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు చూసి వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉంటుంది. కుక్కర్ చల్లారిపోయింది చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది రసం తీసి పప్పులో వేసేసుకుంటున్నాను. పప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి గెరిటితో ఇలా అనేసుకుంటున్నాను. మీరు పప్పు గుత్తితో అయినా పప్పు ఎనుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దీనికి పప్పుకు పోపు వేసేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని పప్పు పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.
ఓన్లీ నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు వేసుకుంటున్నాను. కొంచెం చిటపటమన్నాక కొద్దిగా జీలకర్ర, ఒక 4-5 మెంతులు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగితే బాగుంటుందండి పప్పు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకుంటే చిటపటమంటుందని అలా మూత పెట్టాను అనమాట. 1 సెకండ్ అలా మూత పెట్టి తీసేసాను. తర్వాత పోపు వేగుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుంటాను. ఇంగు ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకొని లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఈ పప్పులో వేసేస్తున్నాను ఈ పోపు. మనం చింతపండు వేసాం కదా, అది కొంచెంసేపు ఉడకాలన్నమాట. ఈ పోపు వేసాక ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి దొండకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది మనకి. మినప్పప్పు పచ్చడికి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు తీసుకున్నాను. 1 స్పూన్ వచ్చి ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 అలా మెంతులు తీసుకున్నాను. ఫస్ట్ ఈ మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా నేను ఇక్కడ ఒక 15 అలా వేసాను. ఇవి పెద్ద కారం లేవండి, అందుకే కొంచెం ఎక్కువే వేసాను. మీ దగ్గర ఉండేవి కొంచెం కారం ఉంటే ఒక 10 అయితే సరిపోతాయి. ఇవి బాగా వేగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మాడిపోకుండా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు తీసుకున్నాం కదా, అది ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మినప్పప్పు మటుకు సిమ్లోనే పెట్టి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడికి మినప్పప్పు ఫ్రై అవ్వడంలోనే టేస్ట్ ఉంటుంది. సిమ్లోనే పెట్టి నిదానంగా ఫ్రై చేయాలి. చూడండి ఒక పక్క దొండకాయ ఫ్రై అవుతుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి మనం మినప్పప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాము. మంచిగా రెడ్ కలర్లో రావాలండి బాగా ఈ మినపప్పు. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి మినపప్పు ఎర్రగా ఫ్రై అవుతుంది కదా. ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై అవ్వనిచ్చి ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 2 టొమాటోలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఈ టొమాటోలు మగ్గడానికి సాల్ట్ వేస్తున్నాను. తర్వాత ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టొమాటోస్ని. చూడండి టొమాటోస్ మనకు మగ్గుతూ ఉంటాయి. ఈలోపు దొండకాయ ఫ్రై అయిపోయింది బాగా. చూడండి ఇది పల్లి పొడి అండి. ఇది మొన్న గుత్తి వంకాయ కూర చేశాను కదా, దాంట్లో చూపించాను ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఒకవేళ చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. దీంట్లోనే కారం కూడా దీంట్లోనే ఉందండి, ఇంకా కారం ఏం యాడ్ చేయట్లేదు నేను. ఈ పొడి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి. అంతే అండి, పొడి వేసాక 1 నిమిషం అలా ఫ్రై చేసి ఆఫ్ చేసేయాలి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మినప్పప్పు పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాము.
ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా తిప్పాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మినప్పప్పు, ఇది కూడా వేసేసి ఒక్కసారి ఎక్కువ మెత్తగా చేసుకోకూడదండి, ఒక్కసారి అలా పల్స్ చేయాలి. తర్వాత మనం టమాటోస్ మగ్గాయి కదా అవి వేసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు అండి. ఇదిగోండి ఈ వాటర్, ఈ చింతపండు వాటరే యూస్ చేస్తాం మనము. ఇదిగోండి ఇలా ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా జస్ట్ అలా పల్స్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది పచ్చడి. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఆ చింతపండు వాటర్ కొంచెం వేసి ఒక్కసారి అలా పల్స్ చేసుకున్నాను. ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇదిగోండి మన లంచ్ రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి. ఇదిగోండి టొమాటో పప్పు, దొండకాయ ఫ్రై, ఇదిగోండి మినప్పప్పు పచ్చడి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.